మేషరాశి. ఈ రాశి వారికి ఆలోచనల విషయంలో కొన్ని సందర్భాల్లో న్యాయబద్ధత, మరికొన్ని సందర్భాల్లో లాభం ఎలా వస్తుంది అనే మానసిక ఘర్షణ పొందే అవకాశాలున్నాయి. ఆ ఘర్షణతో పాటు మాట్లాడే తీరులో ఎదుటివారిని ఆకట్టుకునే రీతిలో మాట్లాడడం కొంతవరకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఆలోచనల విషయంలో కొంత సందిగ్ధత ఉంది. అంటే ఒకసారి అది ఒకసారి ఇది అలాగనమాట. ఆ సందిగ్ధత వలన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరిగి కొన్ని నష్టాలు పొందే అవకాశం ఉంది. అందుకని ఆత్మీయులతో, ఆ విషయవంతుల నిపుణులతో సంప్రదించి సమయానికి నిర్ణయాలు తీసుకోవడం వలన ఎక్కువ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. శత్రువులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ పెట్టేటువంటి ఇబ్బంది వలన మీరు ఇబ్బందిని పొందడం కంటే మీ నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా, కృషిశీలతను పెంచుకోవడం ద్వారా ఆ కార్యాలలో విజయాన్ని తొందరగా సాధించగలుగుతారు. తద్వారా గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు. అంటే పరోక్షంగా శత్రువులు మీ గౌరవానికి కారకులవుతున్నారన్నమాట. కానీ సాధించిన విజయాలు కానీ, లేక చేసిన పనులు కానీ, స్వీకరించిన ఆహారం కానీ సంతృప్తిని ఇవ్వడం అనేటువంటిది కొంచెం తక్కువగా ఉంది. అందువలన ప్రత్యేకించి శ్రద్ధ పాటించి సంతృప్తి అనేటువంటి దానికిను వస్తువుకిను సంబంధం లేదు, సంతృప్తి కలగడం అనేటువంటిది మనకు పుణ్యబలం వల్ల జరుగుతుంది అనే సత్యాంశాన్ని గుర్తించి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని చేసుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని మీరు పొందగలుగుతారు. లాభం విషయంలో వచ్చే లాభాన్ని గురించి ఆలోచించడం తక్కువగా ఉంటుంది. ఇంకా విశేషించి లాభమా వద్దులెద్దు అనిపిస్తుంటుంది. అయితే నిజానికి ఈ లాభం వద్దు అనేటువంటి భావనలో న్యాయబద్ధత అనేటువంటిది కూడా ఉంది. ఆ కారణంగా న్యాయమందు ఆసక్తి చేత, న్యాయ మార్గమందు ఆసక్తి చేత లాభాపేక్ష కొంత నియంత్రించబడేటువంటి అవకాశం ఉంది. అది దోషంగా కాదు, గుణంగా మనం స్వీకరించినట్లయితే ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతాం. మనం కట్టాల్సినటువంటి పనులు కట్టేయడం, అలాగే స్త్రీలకు సంబంధించి ఏదైనా ఖర్చులు చేయాల్సి వస్తే చేయడం మొదలైనటువంటి వాటికి అనువైన సమయంగా దీన్ని గుర్తించవచ్చు. ఎందుకంటే ఆ రెండు చెయ్యకపోతే ఈ సమయంలో సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ కారణంగా వాటిని చేయడమే మంచిది. గోచార ఫలితాలు వింటూ ఉన్నవారు, వాటిలో మంత్రాలు జపిస్తూ ఉన్నవారు తాము ఆ ప్రయోజనాలను పొందుతున్నట్లుగా మనకు ప్రకటనలో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయడం, లేదా ఆ ఈమెయిల్ ఐడికి సమాధానం రాయడం లాంటివి చేస్తున్నారు. దానికంటే మనకు ఆ ప్రోగ్రామ్కి క్రింది భాగంలో ఉండేటువంటి కామెంట్లో కనుక మీరు రాసినట్లయితే చూసిన వారందరూ కూడా దాన్ని ఆచరిస్తారు. దాన్ని చూసి ఇంకా ఉత్తేజాన్ని పొంది ఇంకా ఎక్కువ మంది ఆ మంత్రాల ద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. అందుకని ఆ విధంగా మీకు మనవి చేస్తాను.